ఈరోజు మనం బీసీఎంబీలో కన్స్ట్రక్షన్స్ ఆఫ్ మెటీరియల్స్ గురించి చూద్దాం. వెల్కమ్ టు అవర్ ఛానల్ బీటెక్. కన్స్ట్రక్షన్ మెటీరియల్స్లో సిమెంట్, అగ్రిగేట్స్, బ్రిక్, సిమెంట్ కాంక్రీట్, స్టీల్. ఫస్ట్ సిమెంట్ అంటే ఏంటి? సిమెంట్ ఈజ్ ఏ బైండింగ్ మెటీరియల్ యూజ్డ్ ఇన్ ఏ construction that hardness after mixing with water and binds other material together. అంటే సిమెంట్ అనేది ఒక బిల్డింగ్ మెటీరియల్, అంటే కన్స్ట్రక్షన్లో డిఫరెంట్ మెటీరియల్స్ని కలిపి స్ట్రాంగ్గా అటాచ్ చేయడానికి యూజ్ చేస్తారు. నెక్స్ట్ సిమెంట్ యొక్క ఇంగ్రీడియంట్స్ చూద్దాం. సిమెంట్ యొక్క ఇంగ్రీడియంట్స్ ఏంటి? అందులో ఫస్ట్ ఒక ఇంగ్రీడియంట్స్ వచ్చి లైమ్ స్టోన్, క్లే, సిలికా, అల్యూమినియం, ఐరన్ ఆక్సైడ్, గ్యాప్సమ్. ఇందులో మనం ఫంక్షన్స్ చూసుకుంటే కనుక లైమ్ స్టోన్కి మెయిన్ రా మెటీరియల్స్, నెక్స్ట్ క్లేకి ప్రొవైడ్ సిలికా అండ్ అల్యూమినియం, నెక్స్ట్ సిలికాకి వచ్చేటప్పటికి గివ్ స్ట్రెంగ్త్, నెక్స్ట్ అల్యూమినియం వచ్చేసరికి హెల్ప్స్ క్విక్ సెట్టింగ్, ఐరన్ ఆక్సైడ్ అంటే గివ్స్ కలర్ అండ్ హార్డ్నెస్, నెక్స్ట్ గ్యాప్సమ్ అంటే కంట్రోల్ సెట్టింగ్ టైం. నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ సిమెంట్స్ గురించి ఇప్పుడు మనం చూద్దాం. అందులో హై కంప్రెసివ్ స్ట్రెంగ్త్, గుడ్ బైండింగ్ ప్రాపర్టీ, డ్యూరబుల్, వాటర్ రెసిస్టెంట్ ఆఫ్టర్ సెట్టింగ్. ఇవి సిమెంట్ యొక్క ప్రాపర్టీస్. ఇందాక సిమెంట్ యొక్క ఇంగ్రీడియంట్స్ చూసుకున్నాం కదా, అదే విధంగా మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఇమేజ్లో చూపిస్తున్నట్టు చేస్తారనమాట. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ సిమెంట్. ఫస్ట్ చూసుకుంటే కనుక ఓపీసీ, ఆర్డినరీ పోర్ట్లాండ్ సిమెంట్, అంటే మోస్ట్ కామన్లీ యూజ్డ్ ఇన్ సిమెంట్లో ఎక్కువగా యూజ్ చేస్తారు దీన్ని. నెక్స్ట్ పీపీసీ అంటే కంటైన్ ఫ్లై యాష్. ఇందులో మనం అడ్వాంటేజెస్ చూసుకుంటే కనుక బెటర్ డ్యూరబిలిటీ, లెస్ హీట్ జనరేషన్. నెక్స్ట్ థర్డ్ది ర్యాపిడ్ హార్డనింగ్ సిమెంట్. ఇది గెయిన్ స్ట్రెంగ్త్ క్విక్లీ, అంటే సిమెంట్ అనేది త్వరగా గట్టిపడుతుంది అని అర్థం. ఇందులో యూజెస్ చూసుకుంటే కనుక రోడ్ కన్స్ట్రక్షన్, రిపేర్ వర్క్స్. నెక్స్ట్ ఫోర్త్ది లో హీట్ సిమెంట్, అంటే ప్రొడ్యూసెస్ లెస్ హీట్ డ్యూరింగ్ హైడ్రేషన్. వీటి యొక్క యూజెస్ చూసుకుంటే కనుక డ్యామ్స్, మ్యాసివ్ స్ట్రక్చర్. నెక్స్ట్ ఫిఫ్త్ది వైట్ సిమెంట్. దీని యొక్క యూజెస్ చూసుకుంటే డెకరేటివ్ వర్క్స్, టైల్స్, వాల్స్ ఫినిషింగ్లో వైట్ సిమెంట్ అనేది యూజ్ చేస్తారు. నెక్స్ట్ యూజెస్ ఆఫ్ సిమెంట్ యొక్క యూజెస్ ఏంటంటే బిల్డింగ్స్, బ్రిడ్జెస్, రోడ్స్, డ్యామ్స్, వాటర్ ట్యాంక్స్. అంటే ఏం కట్టాలన్నా సరే మనకి ఏం కావాలి? మెయిన్గా సిమెంట్ అనేది కావాలి. సో సిమెంట్ అనేది వీటిలో ఖచ్చితంగా యూజ్ చేస్తారు. నెక్స్ట్ సెకండ్ చూసుకుంటే కనుక అగ్రిగేట్స్ ఆర్ ఇనర్ట్ గ్రాన్యులర్లీ మెటీరియల్ మిక్స్డ్ విత్ సిమెంట్ అండ్ వాటర్ టు మేక్ కాంక్రీట్. అంటే కాంక్రీట్ తయారీలో సిమెంట్ అండ్ వాటర్తో కలిపి ఇసుక, రాళ్ళను దాన్ని అగ్రిగేట్స్ అంటారు. నెక్స్ట్ క్లాసిఫికేషన్లో మెయిన్గా 2 టైప్స్. అందులో ఫస్ట్ వచ్చేటప్పటికి ఫైన్ అగ్రిగేట్స్లో సైజు 4.25 mm కన్నా తక్కువ. దాంట్లో ఎగ్జాంపుల్ చూసుకుంటే శాండ్. నెక్స్ట్ కోర్స్ అగ్రిగేట్, సైజ్ అనేది 4.7 mm కన్నా ఎక్కువ. ఇందులో ఎగ్జాంపుల్ చూసుకుంటే గ్రావెల్ అండ్ క్రష్డ్ స్టోన్. నెక్స్ట్ ఫంక్షన్స్ ఆఫ్ అగ్రిగేట్ అంటే ప్రొవైడ్స్ స్ట్రెంగ్త్
to concrete, and next reduce shrinkages, makes concrete economical, improves durability. అగ్రిగెంట్స్ యొక్క ఫంక్షన్స్ ఇవి. నెక్స్ట్ అగ్రిగెంట్స్లో 2 టైప్స్ చూసుకున్నాం కదా, ఫైన్ అగ్రిగెంట్స్ అండ్ కోర్ అగ్రిగెంట్స్ అని. ఫైన్ అగ్రిగెంట్స్ అంటే ఎగ్జాంపుల్ శాండ్ అన్నా కదా ఇమేజ్లో చూపిస్తున్నట్టు. నెక్స్ట్ కోఆర్స్ అగ్రిగెంట్స్ అంటే స్టోన్స్ అంటే రాళ్ళు ఇమేజ్లో చూపిస్తున్నట్టు. నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ గుడ్ అగ్రిగెంట్స్ అంటే హాట్ అండ్ స్ట్రాంగ్, డ్యూరబుల్, క్లీన్, ఫ్రీ ఫ్రమ్ impurities. నెక్స్ట్ యూజెస్ చూసుకుంటే కనుక కాంక్రీట్ ప్రొడక్షన్, రోడ్ కన్స్ట్రక్షన్, రైల్వే బ్లాస్ట్లో యూజ్ చేస్తారనమాట. నెక్స్ట్ వీడియోలో మిగతావి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎస్పెషల్లీ బీటెక్ స్టూడెంట్స్ కోసం మన ఛానల్ ఉంది, ఒకసారి మన ఛానల్ మొత్తం చెక్ చేయండి.